అందరికీ నమస్కారం. 2026వ సంవత్సరం జూలై మాసం 14వ తేదీ మంగళవారం రోజున కన్యా రాశి వారి అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ సమ్మక్క సారక్క అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారి దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం. నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ఈ యొక్క రాశి వ్యక్తులకు మీ యొక్క జీవితంలో రేపటి రోజు చిన్న మలుపు తీసుకువచ్చే రోజు కావచ్చు. మీరు ఈ మధ్య కాలంలో ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు, మనసులో ఉన్నటువంటి ఆలోచనలు, నిర్ణయాలలో తడబాటు ఇవన్నీ కూడా ఒక స్పష్టత వైపు మళ్ళీ సంకేతాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం, ఒక సమాధానం రేపు మీకు అందే అవకాశం ఉంటుంది. ఇది మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచి మిమ్మల్ని ముందుకు సాగటానికి బలమైనటువంటి పునాదిని కూడా వేస్తుంది. రేపు ఉదయం లేవగానే మీలో ఒక ప్రత్యేకమైనటువంటి ఎనర్జీ ఏర్పడుతుంది. ఆ యొక్క ఎనర్జీని మీరు సరైనటువంటి దిశలో ఉపయోగిస్తే రోజు మొత్తం మీకు అనుకూలంగా మారుతుంది. అయితే ఈరోజు మీ యొక్క ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. కొన్నిసార్లు అవసరం లేనటువంటి విషయాల మీద కూడా మీరు ఎక్కువగా ఆలోచించే అవకాశం ఉంటుంది. కాబట్టి మనసును కంట్రోల్లో ఉంచడం చాలా ముఖ్యమైనటువంటి విషయం. ధన సంబంధిత విషయాలలో రేపు మీరు జాగ్రత్తగా ఉండాలి. చిన్న చిన్న ఖర్చులు పెద్ద మొత్తంగా మారే అవకాశం ఉంటుంది. ఒక పెద్ద పెట్టుబడి గురించి ఆలోచిస్తే వెంటనే నిర్ణయం తీసుకోవడం కంటే ఒకసారి ఆలోచించి పెద్దల సలహా తీసుకోవటం చాలా మంచిది. అయితే పాత బాకీలు తిరిగి రావటం లేదా ఎక్కడైనా నిలిచిపోయినటువంటి డబ్బు మీ చేతికి వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఉద్యోగస్తులకు రేపటి రోజు కీలకమైనటువంటి రోజు. మీ యొక్క పని మీద మీకు దృష్టి పడే అవకాశం ఉంటుంది. మీరు చేసే ప్రతి పనిలో నిబద్ధత చూపితే మంచి పేరును సంపాదించగలుగుతారు. పై అధికారులతో చిన్నపాటి అభిప్రాయ భేదాలు రాకుండా జాగ్రత్త వహించాలి. మీరు శాంతంగా వ్యవహరిస్తే ప్రతిదాన్ని కూడా మీరు సులభంగా పరిష్కరించగలుగుతారు. వ్యాపారస్తులకు రేపటి రోజు కొత్త అవకాశాలు కనిపిస్తాయి. కొత్త కస్టమర్లు లేదా కొత్త డీల్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఒప్పందాలు చేసే ముందు పూర్తి వివరాలు తెలుసుకోవటం తప్పనిసరి. ఒక చిన్న నిర్లక్ష్యం పెద్ద నష్టానికి దారి తీయవచ్చు. కాబట్టి జాగ్రత్త వహించాలి. కుటుంబంలో రేపు సున్నితమైనటువంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశం కూడా ఉంటుంది. మీరు చెప్పే మాటలు మీ యొక్క ప్రవర్తన చాలా ప్రభావం కూడా చూపుతాయి. కాబట్టి కోపం కంట్రోల్లో ఉంచడం చాలా అవసరం. జీవిత భాగస్వామితో కొంత అపార్థం వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కానీ మీరు ఓపికతో మాట్లాడితే అది సర్దుకుంటుంది. పిల్లల విషయాలలో మీరు కొంత ఆందోళన చెందవచ్చు, కానీ చివరికి అన్నీ మంచిగానే జరుగుతాయి. పెద్దల ఆశీర్వాదం మీకు చాలా సహాయపడుతుంది. ప్రేమలో ఉన్నటువంటి వారికి రేపటి రోజు భావోద్వేగపూరితమైనటువంటి రోజు. మీరు మీ యొక్క భావాలను సరిగ్గా వ్యక్తపరచలేకపోవటం వలన చిన్నపాటి సమస్యలు రావచ్చు. అయితే నిజాయితీగా మాట్లాడితే బంధాలు మరింత బలపడతాయి. వివాహం కానిటువంటి వారికి మంచి బంధాలు రావచ్చు, కానీ వెంటనే నిర్ణయం తీసుకోవటం కంటే కొంత సమయం తీసుకొని ఆలోచించడం చాలా మంచిది. ఆరోగ్యపరంగా రేపు సాధారణంగా బాగానే ఉంటుంది, కానీ చిన్నపాటి అలసట, తలనొప్పి, ఒత్తిడి వంటి సమస్యలు రావచ్చు. మీరు తగినంత విశ్రాంతి తీసుకోవటం, సమయానికి భోజనం చేయటం చాలా అవసరం. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం లేదా యోగా చేయటం చాలా మంచిది. మీరు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు మాటలు జాగ్రత్తగా ఉపయోగించాలి. ఒక చిన్న మాట కూడా పెద్ద సమస్యకు దారి తీయవచ్చు. అలాగే మీరు తీసుకునే నిర్ణయాలలో తొందరపడకండి. ఒక్కసారి ఆలోచించి నిర్ణయం తీసుకుంటే భవిష్యత్తులో చాలా ఉపయోగపడుతుంది. పరిహారాల విషయానికి వచ్చినట్లయితే ఉదయం లేవగానే శ్రీ మహాలక్ష్మీ దేవిని ధ్యానం చేయండి. ఒక చిన్న నెయ్యి దీపం వెలిగించి ఇంట్లో పూజ గదిలో ఉంచండి. అదేవిధంగా రేపటి రోజు ఒక ఆడపిల్లకు లేదా మహిళకు చిన్న సహాయాన్ని చేయండి. ఆ సహాయం వస్త్రం, పండ్లు ఇవ్వటం చాలా మంచిది. గోమాతకు గడ్డి లేదా ఆహారం ఇవ్వటం చాలా మంచిది. అదేవిధంగా
ఓం శుక్రాయ నమః అనే మంత్రాన్ని కనీసం 11 సార్లు జపించండి. వీలైతే పేదవానికి ఆహార దానం చేయండి. దీని ద్వారా దృష్టి దోషాలు కూడా తగ్గుతాయి. అదేవిధంగా ఈ యొక్క రాశి వారు మిశ్రమ ఫలితాలను ఏర్పరచుకుంటారు. మీ యొక్క ఆలోచనలు, భావోద్వేగాలు కంట్రోల్లో ఉంచి సరైనటువంటి నిర్ణయాలను తీసుకుంటే రేపటి రోజు మీకు చాలా ఉపయోగపడే రోజుగా మారుతుంది. చిన్న చిన్న సమస్యలు వచ్చినా వాటిని అధిగమించే శక్తి కూడా మీలో ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క రాశి వారు అనుకున్నటువంటి పరిణామాలు కూడా రేపటి రోజు చోటు చేసుకునే సూచనలు కూడా బలంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా గత కొన్ని రోజులుగా మీ యొక్క మనసులో నడుస్తున్నటువంటి సందేహాలు, ఆలోచనలు మీకు ముందుకు వెళ్ళాలా లేదా కొంత సమయం ఆగాలా అనే అంతర్మదనం కూడా ఏర్పడుతుంది. ఇవి రేపు ఒక నిర్ణయాత్మక దశ కూడా చేరుకుంటాయి. ఈ యొక్క దశ చాలా విలువైనది. మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయం భవిష్యత్తులో చాలా పెద్ద మార్పుకు కారణం కావచ్చు. రేపు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కొంత ఒత్తిడి వాతావరణం కూడా ఉండవచ్చు. అదేవిధంగా ఈ యొక్క రాశి వ్యక్తులు మీరు మానసికంగా దృఢంగా ఉంటారు. మీరు గతంలో చేసినటువంటి కొన్ని నిర్ణయాలను తిరిగి విశ్లేషించే అవకాశం కూడా ఉంటుంది. అదేవిధంగా ఈరోజు మీలో ఒక మానసిక ప్రవర్తన కూడా మొదలవుతుంది. మీరు ఇకపై అనవసరమైనటువంటి విషయాలకు సమయాన్ని వృధా చేయకూడదని ఒక బలమైనటువంటి నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. మీ యొక్క